వీళ్ళ మీద నెట్టుడు ఇట్లా కొన్ని చాలా ఈవెన్ వాళ్ళు ఆ ఒక వారం 10 రోజులు కూడా ఏదైనా మిత్తిలు ఉంటే వెనక ముందు ఆగారు. ఇప్పుడు మా దగ్గర సావుకారులు మా వాళ్ళు ఉన్నారనుకో, మా సెట్లు మా దగ్గర వాళ్ళు ఉన్నారనుకో, వ్యాపారం చేసేటోళ్ళు, కిరాణా షాపుల్లో, ఇంటి పక్కో ఇంటి ముంగట్టడో పెదరికం ఉంది ఇంకా తెలంగాణలో. ఇంత ముందే 10-15 ఏళ్ళ కింద ముచ్చటే చెప్తున్నా, 5,000 10,000 ఇస్తారు, మిత్తి తీసుకోరు వాళ్ళు. ఒక 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత ఎట్లా అని మాట్లాడతారు సావుకాడ గీకాడ. ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఏముండవు, చచ్చిపోయిందంటే 2 రూపాయలకు ఎంత ఒత్తిడి ఉంటే 2 రూపాయలు తీసుకోవాలా, 3 రూపాయలు తీసుకోవాలా, 4 రూపాయలు తీసుకోవాలా, ఎట్లా స్క్వీజ్ చేయాలంటే అట్లా స్క్వీజ్ చేస్తారు. సో ఇటువంటి అన్ని చాలా మల్టిపుల్ ఇష్యూస్ జనం లోపల ఉన్నాయి. ఇలా ఏదో పృథ్వీరాజు కొత్తగా వచ్చి చెప్తే అరే నమ్మేటో నేను అబద్ధం చెప్పిన అయితే నా జనం నమ్మరు కదా. నా జనానికి ఇవన్నీ తెలిసి కనెక్ట్ అవుతున్నారు. సో అందుకనే ఈ పోరాటం ఇక్కడితో ఆగేది ఉండదు. దీనికి మల్టిపుల్ కోణాలు ఉన్నాయి కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థలు కూడా రాజకీయ వ్యవస్థ వీళ్ళు సెటరేట్ చేసుకోకపోతే సెటరేట్ చేసుకునే ఒక రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చుకొని చేసుకుంటాం. పృథ్వీ గారు, మీరు అన్నట్టుగా ఏదైతే అంటే నకిలీవి కానివ్వండి, వాళ్ళు నకిలీ మాలు అమ్ముతున్నారనో లేకపోతే దందాలు చేస్తున్నారనో, మోసాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారంటే ఇక్కడ మన వాళ్ళు చేయట్లేదా? మీరన్న ఆ క్యాష్ పేమెంట్లు కూడా బిల్లులు లేకుండా ఇవ్వటం, ఇవన్నీ మన వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ఆ మోసాలు. మన వాళ్ళు చేసేది ఉంటే మీరు ఉదాహరణ చూపించండి. మన వాళ్ళు కూడా ఆ దందాలు చేసేది ఉంటే వీళ్ళకి రారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు మీరే ఉన్నారు, నాకు పరిచయం ఉన్నారు. ఇప్పుడు ఒక వాడలా కిరాణా షాప్ ఉన్నది, లేదా వాడలా ఒక హార్డ్వేర్ షాప్ ఉన్నది అనుకోండి. వాళ్ళు వచ్చి అడిగితే ఇప్పుడు బైసాబ్ ఇంత ముందు చెప్పిండు పిండి విషయంలో, వాళ్ళు ఎక్స్పైర్ అయిన దాన్ని కూడా మళ్ళీ చేసి సీల్ ప్యాకింగ్ చేసి తీసుకొచ్చి అమ్ముతారు. మన వాళ్ళు అమ్మరు అట్లా. నా ఇంటి పక్కడో నా ఇంటి ముంగటోడు అయ్యేది, అరే నా కళ్ళ ముంగట పెరిగిన పిల్లగాళ్ళు కదా, జ్యోతికి సప్నకు మనం అరే మన కళ్ళ ముంగట డూప్లికేట్ అయితే నేను అమ్మ సో అయితే దందా పని చేసుకుంటా, కానీ ఆ పిల్లలకు రేపు పొద్దుగా ఆరోగ్యం బాగుండదు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు, నేను 90% చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే మానవ సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ఆ పక్కూరోనుకో అవతల పక్కూరోనుకో, పక్కూరోడు వచ్చి ఇక్కడ స్టీల్ కొనుక్కపోయిండు, లేకపోతే ఆ ఎలక్ట్రికల్ వైరింగ్ లేకపోతే బాక్స్ లో స్విచ్ బాక్స్ లో కొనుక్కొని పోయి అనుకోండి. ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ వాళ్ళ యొక్క కళ, ఆ కళ అప్పుడప్పుడు వచ్చి సావుకారు దగ్గర చెప్పుకొని పోతా ఉంటారు. వాళ్ళు వచ్చిన అరే పాపం ఆయన అంతే ఎప్పటి నుంచో కలగంటుండు, మనం మంచిది ఇవ్వాలని అనుకుంటారు. కానీ వీళ్ళు అట్లా కాదు. వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళు వాడు ఎడదస్తే నాకేమున్నది, నేను వీళ్ళ దగ్గర దొంగమాలో మంచిమాలో దోపిడీ చేసుకొని తినాలనేది ఉంటుంది. ఎందుకంటే వాడు వచ్చిందే ఒక మోటో ఈడ వ్యాపారం చేసేందుకు. సో వాళ్ళు వ్యాపారంతో పాటు ఇక్కడ మానవ సంబంధాలతో కూడా ముడిపడి ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళు అట్లా చెయ్యరు, చాలా తక్కువ. ఇక్కడ మీరు ఒకవేళ అట్లా చూపిండ్రి, కానీ అట్లా సంపాదించిన వాళ్ళు ఇప్పుడు అందుకని అమంగల్ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే 40-45 సంవత్సరాలు మీరు దందాలు చేసినా కానీ మేము సంపాదించాలి, వాళ్ళు ఎందుకు సంపాదించినట్టు ఈ దందాలు చేస్తారు కాబట్టి. అందుకని గోకుల్ చాట్ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, హైదరాబాద్ లో మీరు పోయి చూడండి, ఇలా మొత్తం ఆ బాంబ్లాస్ ప్రపంచం మొత్తం తెలిసిందే. ఇప్పటికి క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళు ద్రోహం వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్సులు కడతలేరు, బ్లాక్ మనీ మొత్తం సంపాదించి లోపల వేసుకుంటున్నారు. ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఇలా సమస్య తారాస్థాయికి వచ్చింది. దాన్ని అర్థం చేసుకొని పరిష్కార మార్గాలు ఆలోచిస్తేనేమో పరిష్కారం జరుగుతుంది. లేదు వితండవాదంగా మాట్లాడితే ఏంటంటే ప్రజల లోపల కాలేదు తెలుసు కాబట్టి ఆ మెసేజ్ అంతా పోతుంది. అది ఎవరు కరెక్టో ప్రజలు డిసైడ్ చేస్తారు. సో పృథ్వీ గారు, మార్వాడి సంఘ ప్రతినిధి కూడా ఇక్కడ శ్రీరామ్ జోషి గారు ఉన్నారు. మీరు అడిగిన అంశాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడదాం. సో శ్రీరామ్ గారు, పృథ్వీ గారు మాట్లాడిన వారి ఏంటంటే అంటే వారి డిజిగ్నేషన్ ఏంటిది, వారి ఏంటి ఏకపాద. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ వాళ్ళ సంఘం అధ్యక్షుడని మార్వాడి జైన్ సమాజ్ అని చెప్పి లాస్ట్ 3-4 డేస్ నుంచి మీడియాలో వారే కనబడుతున్నారు. మరి వీరి పరిచయం కూడా కొద్దిగా ఎవరు అనేది కొద్దిగా తెలిస్తే బాగుంటుంది. పృథ్వీరాజ్ అన్న నమస్తే, నా పేరు శ్రీరామ్ జోషి, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. నేను కూడా ఫైట్ చేస్తాను, తెలంగాణ నా మీద కేసులు అయినాయి. మీరు చెప్పింది ఏంటంటే డూప్లికేట్ అమ్ముతారు, టోటలీ రాంగ్ అన్న. డూప్లికేట్ ఎవరు అమ్మరు, ఒరిజినల్ అమ్ముతారు. దాని గురించి విజిలెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డూప్లికేట్ అమ్మితే దీని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. లేబుల్ వేయడం, చిన్న కోటీలు కిరాణా కోటీలు పెట్టారన్న. ఇప్పుడు డీమార్ట్ ఉంటుంది, డీమార్ట్ వాడు పెండి బయట 50 రూపాయలు అమ్ముతాడు, 30 రూపాయలు అమ్ముతాడన్న. మళ్ళీ ఆడ డూప్లికేట్ అమ్ముతాడన్న కాదు. ఎవడైనా కానీ అది ఎవడమ్మినా కానీ డూప్లికేట్ మాలేలా మొత్తం మార్కెట్ లో చాలా ఉన్నది. అది డిమార్ట్ అమ్మినా ఎవడమ్మినా కానీ దానికి డిమార్ట్ అమ్మినా కూడా మార్వాడి ఎట్లయితాడు అన్న. ఎవడైనా కానీ నేను మార్వాడన్నా ఎవడన్నా అని చెప్పిన, ఇక్కడ ఎవడమ్మినా తప్పే అని చెప్తున్నా. మీరు అది ఇంటలేరు, అది మీకే ఆపాదించుకొని చెప్తున్నారు. మరి గుమ్మడికాయ దొంగ అంటే బుధాన్ని దర్చుకున్నట్టు ఎందుకు బై సాబ్? నేను మీరని చెప్పలేదు, వీళ్ళ ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు మెజారిటీగా వాళ్ళే ఉన్నారని చెప్తున్నా. ఇక్కడ ఉంటే కూడా ఉన్నారు. బేసికల్ గా మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఇక్కడ బిజినెస్ వ్యవస్థ నాశనం చేస్తున్నది. ఓకే కానీ ఇక్కడ బిజినెస్ వ్యవస్థ నాశనం చేస్తున్నది. కానీ ఇది ఇంకో డిఫరెంట్ రూపంగా ఇది వస్తున్నది. లోకల్లో కంప్లీట్ కింది చిరు వ్యాపారస్తులు కూడా ఆగమైతే ఇక్కడ మా దగ్గర చిన్న స్వర్ణకారులు దాదాపు 30 మందికి పైన ఆత్మహత్యలు చేస్తున్నారు. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి అంశం ఇది. సో మనం కూడా కొద్దిగా బాధ్యతగా మాట్లాడితే బాగుంటది, అంతే, ఏం లేదు. బీజేపీ నాయకులు వేణుగోపాల్ గారు ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతారు.
నమస్తే పృథ్వీరాజ్ యాదవ్ గారు. నమస్తే భాయ్ సాబ్, జై తెలంగాణ. చెప్పండి. జై తెలంగాణ, జై బీజేపీ, జై శ్రీరామ్. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కల్తీ వ్యాపారానికి కానీ ఏదైతే సంబంధిత అంశాలకు కానీ ఏదైతే జరిగినటువంటి విషయానికి కానీ ఏదైనా కానీ ప్రభుత్వము చట్టాలు దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అధికారులు వీళ్ళు ఖాళీగా ఉన్నారా అంటే వీళ్ళు పనిచేయడం లేదా ఒకటి. రెండో ప్రశ్న, గత 10 సంవత్సరాల్లో తెలంగాణ మనము నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకొని 11 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఇంకా మనం వెనుకబడిపోయి ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయా? మూడో ప్రశ్న, మీరు కుల వృత్తులు ఉపకుల వృత్తులు వాటి గురించి మీరు బాగా అవగాహనగా గతంలో కూడా మీరు కొన్ని దగ్గర మాట్లాడినటువంటి వివరాలు కూడా నేను చూశాను. ఇప్పుడు వాస్తవ పరిస్థితులలో కుల వృత్తులను బీసీ కుల వృత్తులను నాయి బ్రాహ్మణులు కానీ స్వర్ణకారులు కానీ రజకులు కానివ్వండి కమ్మరి కుమ్మరి అందరి కుల వృత్తులను ఎవరు కబ్జా చేస్తున్నారు అనేటువంటి అసలు విషయాన్ని మీరు ఇప్పటి వరకు వాస్తవిక దాన్ని గమనించలేదా? ఒకవేళ గమనించకపోతే దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఈ కుల వృత్తుల్ని కబ్జా చేసిన వాళ్ళు వదిలేద్దామా? పూర్తిగా దీని మీద నాకు మీ వైపు నుంచి నాకు ఒక ఆన్సర్ కావాలి. ఫస్ట్ ప్రశ్న ఏంది భాయ్ సాబ్? ఫస్ట్ మర్చిపోయాను. చట్టాలు ఈ యొక్క చెప్తాను నేను. చట్టాలది ఆల్రెడీ నేను చెప్పిన, అది గవర్నమెంట్ బాధ్యతనే. గవర్నమెంట్ కొంత అధికారులకు పర్సంటేజ్లు పోతున్నాయి. వాటికి ఇప్పుడు మనం బహిరంగంగా ఒప్పుకోగానే మన అందరికీ తెలుసు. మన బయట సరుకులు ఎట్లా వస్తున్నాయి, జనాలకు రోగాలు ఎట్లా వస్తున్నాయి, అన్ని మనందరికీ తెలుసు. విన్నారా? బయట ఎంత బ్లాక్ దందా నడుస్తున్నది. అది గవర్నమెంట్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ ని నేను సపోర్ట్ ఏం చేసుకుంటే మాట్లాడలే. కొంతమంది అధికారులు దానిలో కలిసి ఉన్నారని కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను మీకు. బెల్ట్ షాప్లు లీగలా ఇల్లీగలా? ఇల్లీగలే కదా. బెల్ట్ షాప్ లీగల్ కాదు కదా. మీరు ఏ ఊర్లో అయినా బెల్ట్ షాప్లు ఉన్నాయి, కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. కానీ బెల్ట్ షాప్లు నడుస్తున్నాయి. మరి చట్టంలోనైతే బెల్ట్ షాప్లు నడిపేయాలనేది చట్టంలో లేదు కదా. ఎందుకు నడుస్తున్నాయి? గవర్నమెంటే నడుపుతున్నది వాటిని. ఎమ్మెల్యేలు మా పర్సంటేజ్ పోతాయి, మంత్రులకు పర్సంటేజ్ పోతాయి, తర్వాత పోలీస్ అధికారులకు పోతాయి, ఎక్సైజ్ అధికారులకు పోతాయి. టార్గెట్లు పెట్టి బెల్ట్ షాప్ ఎట్లా నడుస్తలేవు అని చెప్పని టార్గెట్లు పెడుతున్నారు. మీకు ఏమైనా పరిచయస్తులు ఉంటే మీరు ఎక్సైజ్ వాళ్ళతో అడగండి. అందుకనే మన సిస్టమ్ అట్లా నడుస్తున్నది. ఇల్లు అట్లా అది గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కూడా ఉన్నది. ఇలా వాళ్ళ బాధ్యత రాహిత్యంతో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఒకటే కాదు. ఆ సందు లేకుండా బొక్కల వారేసి బయటికి వెళ్ళకుండా 10 ఏళ్ళు 20 ఏళ్ళు నీ దందా చేయకుండా సలహాల వెనుక వేసి జైల్లో వారేస్తే ఉంటది. కానీ ప్రభుత్వాలకు అట్లా లేదు. వీళ్ళ దగ్గర వీళ్ళతో ములాఖాత్ అయి ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉన్నది. అది సమగ్రంగా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటే ఇది ఇంత దూరం రాకపోవు. దానికి అలౌ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి బిజినెస్లు అవుతున్నాయి. ఇలా మీరు హైదరాబాద్ నాకు ఐడియా లేదు, కానీ మీకు కూడా హైదరాబాద్లో ఎట్లా జరుగుతున్నాయి, ఏ షాప్లలో ఏమేమి దొరుకుతాయి అన్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్. సెల్ ఫోన్ మొత్తం యాపిల్ కంపెనీకి వెళ్ళి ఎట్లా వస్తుంది, ఇక్కడ కూడా అంతనే వస్తుంది, సేమ్ వస్తాయి. అన్ని దందాలు నడుస్తున్నాయి. మీరు కాదన్నా అవునన్నా జనానికి ఎరుకుంటది కదా. నేను అవద్దని చెప్పినా మీరు అవద్దని జనానికి తెలుస్తుంది. అంటే ఇక్కడ లీగల్ ఇల్లీగల్ అంతే కదా సమస్య. నాట్ ఓన్లీ జస్ట్ లీగల్ చాలా సమస్యలు చెప్పిన. అదే దేంటైనా సరే లీగల్ ఇల్లీగల్ సమస్య కాదు. వినండి జరా. నేను ఒట్టి లీగల్ ఇల్లీగలే కాకుండా చాలా డిఫరెంట్ కోణాలలో కూడా నేను చెప్పిన. మళ్ళీ అన్ని రిపీట్ చేసి వద్దు, క్రాస్ క్వశ్చన్స్ వద్దు, కానీ నేను ఇవన్నీ చెప్పిన. మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే జనం మీరు నమ్ముతారు, నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే నాది నమ్ముతారు. అంతే. చెప్పండి. ఇంకా అదే నేను దాని మీద ఇంకా డీప్ గా చెప్పదలుచుకోలేదు. అంటే నేను ఏమంటున్నానంటే కుల వృత్తుల మీద కుల వృత్తులని ఎవరు కబ్జా చేస్తున్నారు? మన కుల వృత్తులు బీసీ కుల వృత్తులను ఎవరు కబ్జా చేస్తున్నారు? మార్వాడీలు కబ్జా చేస్తున్నారా? రెడ్లు కబ్జా చేస్తున్నారా? కాపులు కబ్జా చేస్తున్నారా? ముస్లిమ్స్ కబ్జా చేస్తున్నారా? ఎవరు కబ్జా చేస్తున్నారా అనేది ఇటువంటి విషయాన్ని కూడా ఎందుకు మాట్లాడలేదు? అది నేను అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. కానీ బహుశా మీకంటే మీరు నాకు పరిచయం లేదు, మీరు నా గురించి మీకు ఎక్కువ తెలుసో తెలియదు, కానీ మేము చాలా ఉద్యమాలల్లో ఇటువంటి అన్నిటి మీద మాట్లాడున్నారు. ఇప్పుడు మీకు అన్ని నాది ఏంది డీటెయిల్స్ ఏడ మాట్లాడినా ఇప్పుడు అన్ని నేను నా బయోడేటా అంతా మీకు చెప్పే సిచ్యువేషన్ నేనేం లేను. కానీ మీకు అట్లాంటి ఉండేదంటే పర్సనల్ గా చెప్తా. కానీ ఇవి అన్ని ఉద్యమాలలో మేము ఉన్నాము, అన్ని రక్షణ ఉద్యమాలు ఉన్నాము, ఓపెన్ కాస్ట్ ఉద్యమాలు ఉన్నాము, కుల వృత్తులను కాపాడే దాంట్లో ఉన్నాము, అన్ని చేసినాము. ఎక్కడెక్కడైతే మోసాలు దగాలు జరిగినాయో నా తెలంగాణ ప్రాంతంలో కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను కమ్మరి కొరిమిన దుమ్ము వేరెను పెద్దవారి ముద్దు వారినది సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తిలా చేతులు ఇరిగిపాయే నా పల్లెల్లో నా అనుకుంటా. గ్రామాలల్లో గ్రామ స్వరాజ్యం కూడా పోయింది. ఎట్లా వృత్తులు విధ్వంసమైనవి. అగ్గిపెట్టెలు వచ్చే చీరలు నేసినటువంటి వాళ్ళ బతుకులు ఇలా బజార్లు ఎందుకో పాలైనవి.